హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజైతే ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అండి. ఇది పెద్ద సైజు 39.5 అవుతుంది బ్లౌజు. ఆది బ్లౌజు మెజరు అది కొలత మనం ఏ విధంగా కటింగ్ చేసుకుందాము, ఎక్కడెక్కడ చిన్న చిన్న మార్పులు చేస్తే కరెక్ట్ కటింగ్ సరిపోతుంది అనేది అయితే మీకు చెప్తానండి ఈ వీడియోలో. అయితే ఈ కస్టమర్ 4 బ్లౌజులు ఇచ్చారు, మన రెగ్యులర్ కస్టమరేనండి. ఒకేసారి ఈ 4 బ్లౌజులు అయితే కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద చేసుకున్నాను చూడండి. పెట్టుకున్న తర్వాత మెయిన్ మెజర్ వరకు మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచ్ డాట్స్ కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ హైట్ అండి. హైట్లో షోల్డర్ నుండి బ్యాక్ పార్ట్ లో ఉన్న మెయిన్ డాట్కు స్ట్రేట్గా పట్టుకొని హైట్ మార్కింగ్ పెట్టాను. మార్కింగ్ వచ్చిన దగ్గర స్కేల్ తోటి లైన్ డ్రా చేశానండి. 2 ఇంచెస్ టూ పైన కొంచెం ఒక 2.5 ఇంచులు గల్ల అయితే పెట్టాను. ఇక్కడ షోల్డర్ ఏమో ఆది బ్లౌజ్ ఎంత అవుతుందో అంతే పెడతానండి నేను ఎప్పుడైనా. చూడండి, ఆది బ్లౌజ్ కొలతకి ఎంత అయితే ఉందో షోల్డరు అంతే పెట్టాను. చంక దింపు మాత్రం 6 ఇంచులు పెట్టుకున్నాను. ఈ 6 ఇంచుల్లో డబ్బా షేప్ అయితే డ్రా చేసుకుని మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి. చంక నుండి నడుం వరకు ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఇక్కడ వరకు అయితే వచ్చింది మార్కింగ్. ఈ చంక నుండి నడుం వరకు ఈ విధంగా డ్రా చేసుకున్నానండి. చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. నడుము కొలత పట్టి చూపిస్తున్నాను. ఇక మెయిన్ ఇక్కడ వరకు వచ్చిందండి. 1 ఇంచ్ డాట్కి 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకున్నాను. చంక నుండి నడుం వరకు లైన్ డ్రా చేశాను. చంక రౌండ్కి ఏమో పావు తక్కువ 2 ఇంచులు పెట్టానండి. నార్మల్గా మనం 1.5 పెడతాం కదా, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని పావు తక్కువ 2 ఇంచులు అయితే పెట్టాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ పెట్టుకుందామండి. మనము కింద పైన ఖర్చు మందం పట్టుకొని బ్యాక్ నెక్ ఇక్కడ హెమ్మింగ్ ఊడిపోయిందండి ఆది బ్లౌజ్ది, అందుకే దాన్ని కొంచెం ఫోల్డ్ చేసి మార్కింగ్ పెట్టాను. పైన మనం ఎంత అయితే పెట్టామో కింద కూడా అంతే పెట్టుకోవాలండి. అంతే పెట్టుకొని లైన్ డ్రా చేసుకోవాలి. డబ్బా షేప్లో లైన్ డ్రా చేసుకొని గల్లకు మార్కింగ్ అయితే పెట్టుకుందామండి. మార్కింగ్ పెట్టుకొని దాన్ని రౌండ్ షేప్ చేద్దాము. ఒక 1/2 ఇంచుతోనే తీసుకున్నానండి. మనం కొలుచుకుందాము. బ్యాక్ నెక్ కొలుచుకున్న తర్వాత ఎక్కువ తక్కువ అయినా మనం రౌండ్ చిన్నగా పెద్దగా అయినా అడ్జస్ట్ చేసుకుందాము. అయితే ఈ రౌండ్ అనేది గల్లకి 2.5 దగ్గర నేను రౌండ్ షేప్ అయితే తీసానండి. రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగా రౌండ్ వస్తుందండి. అయితే మనం ఈ రౌండ్ అనేది మనం పెట్టుకునే ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక 1/2 ఇంచ్ మాత్రమే బయటకు తీసాను. కొలిచి చూపిస్తున్నాను చూడండి. మనం పెట్టిన మార్కింగ్ కొద్దిగా చిన్నగా అయిందండి, నేను కొంచెం బయట నుంచి జరుపుకున్నాను, సరిపోతుందండి. ఒకవేళ మనం పెట్టిన మార్కింగ్ పెద్దగా అయితే దాన్ని చిన్నగా చేసుకోవాలి, రౌండ్ కొంచెం తక్కువ చేయాలి. ఇప్పుడు రౌండ్ మనం పెట్టింది చిన్నగా అయింది కనుక ఆది బ్లౌజ్ పెద్దగా ఉందని కొంచెం బయట నుంచి మార్కింగ్ పెట్టాను. మార్కింగ్ పెట్టిన చోటు నుంచి మళ్ళీ కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇది 40 సైజు బ్లౌజ్ అండి. ఒక 1/2 ఇంచు తగ్గు ఉంటుంది అంతే. ఇప్పటి వరకు నా వైపు ఫోల్డింగ్ ఉందండి. ఇప్పుడు నాకు అపోజిట్ ఓపెన్స్ వేసుకున్నాను. కింద ఉన్న క్లాత్స్ అనేవి పైకి వచ్చాయి కలరు. ఇప్పుడు నా వైపు ఓపెన్ ఉంది. ఇప్పుడు క్రాస్ ఎటువైపు ఎక్కువ ఉంటే అటు సైడ్ పరుచుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఇటు సైడ్ పరుస్తున్నాను. క్రాస్ ఎక్కువ ఉంది, క్లాత్ అడ్జస్ట్ అవుతుందని. మనం క్లాత్ అడ్జస్ట్ని బట్టి కూడా చూసుకొని మనకు క్రాస్ ఎటు సైడ్ ఎక్కువ అనుకుంటే అటు సైడ్ వేసుకోవచ్చు. కొందరు తక్కువ క్రాస్ ఇష్టపడతారు, వాళ్ళు తొడిగే దాన్ని బట్టి కూడా మనం కటింగ్ చేయాల్సింది ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఫుల్ క్రాసే పరిచాను. పరిచిన తర్వాత బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకొని మొత్తం లైనింగ్ ఎంత అవుతుందో అంత మార్కింగ్ అయితే పెడుతున్నానండి. చూడండి, ఏ సైజ్ బ్లౌజ్ అయినా మనం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు. కొందరు బిగినర్స్ పెద్ద సైజ్ బ్లౌజ్ అనేసరికి భయపడతారు కదా, అలాంటిది ఏమీ అవసరం లేదండి. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారండి బిగినర్స్, అంతే.
ఈ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ నెక్ అనేది ఉక్కు పట్టి నుంచి అయితే కొలుస్తున్నాను. కొలిచిన తర్వాత నేను మళ్ళీ కొలిస్తే నెక్ మార్కింగ్ పైకి అయిందని మళ్ళీ కిందికి అడ్జస్ట్ చేశాను. ఇప్పుడైతే సరిపోయిందండి, నెక్ మార్కింగ్ సరిపోయింది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టేది ఉక్కు పట్టి పొడవండి, పైన ఖర్చుకి కింద ఖర్చుకి. పైన గల్ల పట్టి కుట్టడానికి డాట్ కోసం పట్టుకున్నాను, షేప్ బెల్ట్దేమో కిందికి తీసుకున్నానండి ఖర్చు కోసమని. మనకు మొత్తం ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే ఎక్స్ట్రా అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన మార్కింగ్ మెయిన్ డాట్ మార్కింగ్ అండి. ఈ మార్కింగ్ ఎట్లా పెట్టుకోవాలంటే షోల్డర్ నుండి మెయిన్ డాట్ వరకు స్ట్రేట్గా పట్టుకొని, ఎక్కువ సాగదీయకుండా స్ట్రేట్గా పట్టుకొని మార్కింగ్ పెట్టాను. నడుము దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ లోపలికని మార్కింగ్ పెట్టానండి. అయితే ఈ షేప్ బెల్ట్ నుండి మెయిన్ డాట్ నుండి నడుము దగ్గర వరకు యూ షేప్లో అనేది మార్కింగ్ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిందంటే ఎవరికైనా సెట్ అవుతుంది. మనం చెక్ చేసుకోవాలి. చూడండి, నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. ఈ ఆది బ్లౌజ్ కూడా కటింగ్ వీడియో పార్ట్ 1 పెట్టి స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2 పెడతానండి. ఇదే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందని మనం ఎప్పుడు స్టిచ్చింగ్ చేసినా ఇదే బ్లౌజ్ అయితే మనకు ఆ కస్టమర్ ఇస్తారండి. ఇప్పుడు నేను దాన్ని బట్టి దానిలాగే మార్కింగ్ పెట్టి అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర ఒక 1 పాయింట్ అంతా డౌన్లో కట్ చేస్తున్నానండి, షోల్డర్స్ జారకుండా ఉండడానికి. చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతునైతే ఫ్రంట్ పార్ట్లకి లోతులు తీయాలి కదా, తీసాను. ఇప్పుడు మార్కింగ్ తీసిన నుంచే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇవి ఇప్పుడు బ్లౌజు హ్యాండ్స్ కోసం అని పరుచుకుంటున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ డబుల్ ఫోల్డ్ మీద ఉన్నాయి కదా, ఇంకొక ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను. ఇందులో కూడా ఇప్పుడు ఈ హ్యాండ్స్ కటింగ్లో కూడా 4 బ్లౌజ్లో హ్యాండ్స్ ఒకటేసారి కటింగ్ అయిపోతాయండి. కింద ఎడ్జ్ల దగ్గర క్లాస్గా ఉందని కటింగ్ అయితే చేశాను, ఈక్వల్గా చేశానండి. చూడండి, ఇప్పుడు హ్యాండ్ పొడవు కింద పైన ఖర్చు మందం పట్టుకున్నానండి. కింద తిరిగేసుడేనండి, హ్యాండ్ ఉల్టాయించడము. పైన ఖర్చు మందం పట్టుకొని నేను ఖర్చు మందం ఎక్కువ పట్టుకొని మార్కింగ్ పెట్టాను. చంక కింద కూడా ఆది బ్లౌజ్ మార్కింగ్ దగ్గర మనం షోల్డర్ నుండి చంక కింది వరకు కొద్దిగా కరువు తీసుకొని ఈ విధంగా చంక డౌన్ అనేది తీయాలండి. కర్వ్ అనేది కరెక్ట్గా వచ్చే షేప్లో చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి, అంతేనండి. చంక దగ్గర ఎలాంటి ముడత రాదు. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఓపెన్స్ ఉన్న హ్యాండ్స్ ఉంటాయి కదా, నేను అవి క్లోజింగ్ ఉన్న హ్యాండ్స్ని ఓపెన్స్ అనేవి చేసుకుంటున్నాను, అంతేనండి. మనకు వర్క్ చేయడానికి టైం తక్కువ అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది, మళ్ళీ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను తీసేవి చంక లోతులు. ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా, షోల్డర్ నుంచి 1 ఇంచు, చంక నుండి 1.5-2 ఇంచుల వరకు డాట్ పెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని వాటి రెండుటి మధ్యలో కచ్చక పెట్టాను చూడండి. ఇప్పుడు ఈ కచ్చక దగ్గర 3/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలండి. 3/2 ఇంచ్ తీసుకున్నప్పుడు చంక రౌండ్ దగ్గర ఎలాంటి ముడత రాదు ఫ్రెండ్స్. లోతుకి కొంచెం మనం 3/2 ఇంచులో మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది షేప్ అనేది ఈ విధంగా పెట్టాలి. అదే షేప్ ప్రకారం కటింగ్ అనేది చేయాలి. ముడత ఎక్కడ రాదండి, మీరు ట్రై చేయండి. మీరు లోతుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయనవసరం లేదు, ఇది సింపుల్గా అయితే అయిపోతుంది, ముడత ఎక్కడ రాదు. ఈజీ టిప్ అండి, బిగినర్స్కి అయితే ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ కోసం అని క్లాత్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా షేప్ బెల్టులు ఒకటేసారి వచ్చేస్తాయి మనకి. నేను ఆది బ్లౌజు బెల్ట్ ఎంత అవుతుందో అంతే పెట్టుకుంటున్నాను మార్కింగ్. ఇది ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నాను, చివర్లో మనం కటింగ్ చేసేసుకుందాం, ఇప్పుడైతే అవసరం లేదు. ఈ షేప్ అనేది షేప్ బెల్ట్ ఈ విధంగా రావాలండి, మధ్యలో డౌన్ రావాలి. ఆ చివర ఈ చివర కొంచెం షేప్ ప్రకారం అయితే షేప్ బెల్ట్ తీసామంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చాలా ఈజీ టిప్స్ ఉన్నాయండి, బిగినర్స్కి చాలా బాగా అర్థమవుతాయి. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఒక వీడియో కనుక చూస్తే మీరు బ్లౌజ్ ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ 2 చేసుకోగలరు. నేను ఈ బ్లౌజ్లో నుండి ఒక బ్లౌజ్ మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా ఫాలో అవ్వండి. నచ్చితే లైక్